పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండు కొండలను తలపిస్తున్నాయి. తుంగభద్ర డ్యాంకు వరద ఉధృతి కొనసాగుతుంది. అధికారులు 19 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర డ్యాంకు ఇన్ఫ్లోగా 54,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంటే అవుట్ఫ్లోగా 61,645 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు అధికారులు. డ్యాము పూర్తి స్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 76 టీఎంసీలకు చేరింది. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద ఉధృతి కొనసాగుతుంది. అధికారులు ఇప్పటికే 12 గేట్లెత్తి నీటిని కిందకు వదిలారు. ఎగువ నారాయణపూర్ నుంచి జూరాలకు ఇన్ఫ్లోగా 1,08,000 క్యూసెక్లు నారు వచ్చి చేరుతూ ఉండగా అవుట్ఫ్లోగా 1,11,924 క్యూసెక్ల నీరు దిగువకు వదులుతున్నారు అధికారులు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 317.360 మీటర్లకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా కొనసాగుతుంది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లోగా 1,75,265 క్యూసెక్కుల నీరు వస్తుండగా అవుట్ఫ్లోగా 59,239 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు అధికారులు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 880.40 అడుగులకు చేరింది. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద కొనసాగుతుంది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నీటితో కలకల్లాడుతున్నాయి. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతుంది. శ్రీశైలం డ్యాం నుంచి నాగార్జున సాగర్కు భారీగా వరద కొనసాగుతుంది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లోగా 58,205 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అవుట్ఫ్లోగా 9,461 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 528 అడుగులకు చేరింది.